గుంటూరులో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా నెహ్రూ నగర్ 1వ లైన్ నందు మరియు 7వ లైన్ నందు గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు వంగవీటి రంగ 36వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని, ఆయన సేవలు మరువలేనివని, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగ అని, పేదల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, ఆయన ప్రాణం సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి రంగ అని, ఎప్పుడు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయే మనిషి వంగవీటి రంగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన కూటమి నాయకులు, రంగ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత మహానేత డాక్టర్ విఎం రంగా గారి 36వ వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయనకి నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా రాజకీయాల్లో ఎంతకాలం ఉన్నామని కాదు, ఉన్నంతకాలం ఏ విధంగా ప్రజలకు మేలు చేశామనేటువంటి నినాదానికి సరిగ్గా రంగా గారి జీవిత చరిత్ర మనందరికీ కూడా ఒక స్ఫూర్తి. ముఖ్యంగా పేదల కోసం, పేదల ఇళ్ల కోసం, పేదల ఇళ్ల పట్టాల కోసం నడి రోడ్డు మీద తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రోడ్డు మీద కూర్చొని వాళ్లకు హక్కులు కల్పించేటువంటి క్రమంలో ప్రాణాలు అల్పించినటువంటి మహానుభావుడు విఎం రంగా గారు. అటువంటి నాయకుడు ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా స్ఫూర్తిదాతగా మేమందరం కూడా భావిస్తూ, తప్పకుండా విఎం రంగా గారు పేద ప్రజల కోసం ఏ విధంగా అయితే పాటుపడ్డారో తప్పకుండా ఆయన స్ఫూర్తితో, ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన 36వ వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించుకుంటా ఉన్నాం.